ప్రియమైన సంఘస్థులందరికీ ప్రభు పేరిట వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి ఆలోచించేద్దాం. అంశం పేరు ఆకర్షణ. ఆకర్షణ. ఆకర్షణ అనేసరికి చిన్నపిల్లలకు బాగా తెలుసు. ఏంటది? మ్యాగ్నెట్, అయస్కాంతం. అయస్కాంతంతో పిల్లలు ఆడుకుంటారు కదా, దాన్ని మ్యాగ్నెట్, అయస్కాంతం ముక్కను ఏం తీసుకొస్తారు? ఇనుము దగ్గరికి తీసుకొస్తారు. ముఖ్యంగా మనకు తెలిసి పిన్ను ఉంటాయి కదా, ఆ పిన్ను దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తుంది? అంటుకుంటుంది, ఆకర్షిస్తుంది. దీన్ని ఆకర్షించడాన్ని ఆకర్షణ అని అంట. ఈ ఆకర్షణ గురించి దేవుడు బైబిల్లో ఏమైనా రాయించాడా అని ఆలోచిస్తే గొప్ప మాటలు రాయించాడండి. ఈ ఆకర్షణ అనేది చాలా గొప్ప మాటలు. ఈ ఆకర్షణ అనేది ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. మనము ఇప్పుడు చూడండి, ఫ్యాన్ తిరుగుతుంది అంటే దీనిలో ఉన్న ఆకర్షణ. ఈ ఫ్యాన్లో ఒక అయస్కాంతం ఉంటుంది, దాన్ని తెలుగులో గుర్రపు నాడ అయస్కాంతం అంటాం. ఈ అయస్కాంతంలో ఉత్తర ధ్రువం ఉంటుంది, దక్షిణ ధ్రువం ఉంటుంది. సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. కాబట్టి మధ్యలో ఏముంటుంది అంటే, విజాతి ధ్రువాలు ఉన్నప్పుడు ఇలా వికర్షించుకున్నప్పుడు ఒకవైపు వికర్షించుకుంటుంది, మరోవైపు ఆకర్షించుకుంటుంది. ఇలా వికర్షించుకుంటుంది, ఆకర్షించుకునేసి ఒక రౌండ్ అవుతుంది. ఈ రౌండ్ అనేది రౌండ్ అనేది తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ ఆకర్షణ వల్ల ఈరోజు ఫ్యాన్ తిరుగుతుంది. మనకు ముఖ్య విషయం ఏంటంటే, ఈ ఆకర్షణ వల్లనే ఈ విశ్వంలో ఉన్నటువంటి వస్తువులు తిరుగుతున్నాయి. భూమి తిరుగుతుంది అని అంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అని అంటే దీన్నే గురుత్వాకర్షణ శక్తి అని అంటాం. భూమికి ఏ శక్తి ఉందంటే గురుత్వాకర్షణ శక్తి ఉంది. ఒక వస్తువును ఆకాశంలోకి విసిరేస్తే అది మళ్ళీ కిందనే పడుతుంది. ఎందుకు భూమి మీద పడుతుంది అని అంటే, భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది. దీన్నే గ్రావిటీ పవర్, గ్రావిటీ ఫోర్స్. కాబట్టి ఈ ఆకర్షణ భూమికే ఉందా? మిగిలిన గ్రహాలకు, ఉపగ్రహాలకు ఉన్నాయనంటే అవును, వాటి స్థాయిని బట్టి వాటికి కూడా ఉన్నాయి. కాకుంటే గురుత్వాకర్షణ శక్తి కంటే కూడా చంద్రమండలం మీదటువంటి ఆకర్షణ తక్కువగా ఉంటుంది. అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇప్పుడు భూమి మీద, నేల మీద అయితే చాలా స్పీడ్గా పరిగెట్టగలం, అంతరిక్షంలోకి వెళ్తే అంత స్పీడ్గా పరిగెట్టలేం. కారణం, అక్కడ గ్రావిటీ పవర్ తక్కువ ఉంటుంది, ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా మనం ఆలోచిస్తే, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ గోళం ఉంది, భూగోళం ఉంది. ఈ భూగోళం అనేది తన చుట్టూ తాను తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది మరో సోలార్ సిస్టమ్ తోటి తిరుగుతుంది. మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ భూమి తన చుట్టూ తాను తిరగడానికి 1,11,700 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందండి ఒక నిమిషానికి. 1,11,700 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది భూమి. అలాగే ఈ భూమి సూర్యుని చుట్టూ తిరిగితే, సూర్యుడు పాలపుంత చుట్టూ 250 కిలోమీటర్ల వేగం పర్ 1 సెకండ్. ఒక సెకండ్కి 250 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాడు. నిమిషాలకి ఎంత కావాలో ఆలోచించండి, లెక్కలేయాలి. ఇలా భూమి సూర్యుని చుట్టూ తిరిగితే, సూర్యుడు నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతుంటే, ఏ నక్షత్రము? మిల్కీ వే, పాలపుంత నక్షత్ర మండలం, మిల్కీ వే అంటాం. ఈ పాలపుంత నక్షత్ర మండలం కూడా మరో నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతుంది. ఆ నక్షత్ర మండలానికి పెట్టిన పేరే హైడ్రోమెడా. ఈ హైడ్రోమెడా అనే మహానక్షత్ర మండలం లేదా నక్షత్ర కుడ్యం అనేది మరో నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతుంది ఈ అంతరిక్షంలో. ఈ అంతరిక్షం సువిశాలంగా ఉందండి. ఈ అంతరిక్షాన్ని కనుగొన్న వారు ఎవరు లేరు. సో అంతరిక్షం యొక్క వ్యాకోచం అనేది దినదినము పెరుగుతూనే ఉంది. కాబట్టి ఈ హైడ్రోమెడా అనే మహా నక్షత్ర మండలం అనేది మరో నక్షత్ర మండలం వైపు తిరుగుతూనే ఉంది. దాన్ని హైడ్రో సెంటారస్ అని అంటాం. ఇలా ఒక కక్ష గుండా తిరుగుతుంది. ఈ హైడ్రో సెంటారస్ అనే ఆకాశ నక్షత్ర మండలం అనేది మరో ఆకర్షణ వైపు తిరుగుతుంది చాలా వేగంగా. ఆ మహా ఆకర్షణం, దాన్ని ఏమంటాం అంటే మహాకర్షకం. ఇంగ్లీష్లో అయితే ది గ్రేట్ అట్రాక్టర్. అంటే ఇది అక్కడ మహా ఆకర్షణ అన్నమాట. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందనంటే, సూర్యుడు పాలపుంత చుట్టూ తిరుగుతుందంటే, పాలపుంత హైడ్రోమెడా అయితే, హైడ్రోమెడా హైడ్రో సెంటారస్ తిరిగితే, ఈ హైడ్రో సెంటారస్ అనే నక్షత్ర మండలం మరో మహా ఆకర్షణ వైపు తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుంది అంటారు?
ఎందుకు తిరుగుతుంది తెలుసా? అది ఆకర్షిస్తుంది. ఆ నక్షత్ర మండలం ఆకర్షిస్తుంది. ఈ నక్షత్ర మండలాన్ని మరో ఆకర్షకం ఆకర్షిస్తుంది. దాని పేరు ఎవరో తెలుసా? సూపర్ పవర్. అంటే సూపర్ పవర్కి ఏముంది? ఆకర్షించే పవర్ ఉంది, ఆకర్షణ ఉంది. మనము కొన్ని గ్రామాలకు లేదా పట్టణాలకు వెళ్తున్నప్పుడు పైన హై వోల్టేజ్ లైన్స్ కనపడతాయి మనకి. దానికి తాకనవసరం లేదు, దగ్గరికి వెళ్తే చాలు ఆకర్షించుకుంటుంది అది. అంతెందుకు, ఇప్పుడు వర్షాకాలం కదా, ఈ వర్షాకాలంలో ఎలక్ట్రిక్ పోల్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఎలక్ట్రిక్ పోల్కి దగ్గర కనుక మనం వెళ్ళిపోతే ఆ పోల్ మనల్ని పొరపాటున దగ్గరికి వెళ్తే చాలు, టచ్ అయితే అది ఆకర్షించుకుంటుంది, షాక్ కొడుతుంది. అంటే ఆకర్షణం. అలాగే మనం ఆలోచిస్తే ఈ ఆకర్షణ శక్తి అనేది ఈ విశ్వంలో ప్రతి వస్తువులకు మనం చూడగలుగుతున్నాం. అది మ్యాగ్నెట్ ఉంది, ఈ అయస్కాంతం. ఈ అయస్కాంతం కూడా శక్తి ఎక్కడ నుండి వచ్చిందంటే భూమిలో నుండి వచ్చింది అది. కాబట్టి భూమికి అయస్కాంతం ఉంది, అంతరిక్ష వస్తువులకు అయస్కాంతం ఉంది, నక్షత్ర మండలాలకు అయస్కాంతం ఉంది. ఈ అంతటినీ ఎవరు లాగుతున్నారంటే ఒక పెద్ద ఆకర్షణ శక్తి లాగుతుంది. ఆ పెద్ద ఆకర్షణ శక్తికి పేరు, సైంటిస్టులు పెట్టిన పేరే ది గ్రేట్ అట్రాక్టర్, మహాకర్షకం. మరి ఆకర్షణ గురించి బైబిల్ ఏమైనా చెప్పిందా? ఈ ఆకర్షణ గురించి బైబిల్ చెప్పిందా? ఇది ఒక రకమైనటువంటి ఆకర్షణ, ఇది దైవాకర్షణ. అయితే భూమి మీద కూడా కొన్ని ఆకర్షణలు ఉన్నాయి. ఏం ఆకర్షణలు ఉన్నాయి? భూమి మీద కూడా కొన్ని ఆకర్షణలు ఉన్నాయి. ఏం ఆకర్షణలు అంటే, ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్న మంచి యుక్త వయసులో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, మగవాళ్ళు ఆకర్షించడం, మగవాళ్ళని ఆడవాళ్ళని ఆకర్షించడం, ఇదొక ఆకర్షణ ఉందా? ఆ తర్వాత ఇంకా ఎలాంటి ఆకర్షణలు ఉన్నాయనంటే మాట చేత ఆకర్షించుకోవటం, మాట చేత ఆకర్షించుకోవడం. ఒక తల్లి ఉందనుకోండి, తల్లి ఒళ్ళో దగ్గరికి పాప ఎప్పుడు పోవాలా అని ఎదురు చూస్తూనే ఉంటుంది. ఇది తల్లికి లేదా బిడ్డకు మధ్యలో ఉన్నటువంటి వాత్సల్య ప్రేమ, అది ఆకర్షణమే. భార్యాభర్తలో ఉండేది కూడా ఆకర్షణమే. భార్య ఎప్పుడు కూడా భార్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, భర్త కోసం భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆకర్షణ. మరికొన్ని ఆకర్షణలు ఉంటాయి చూడండి. ఏంటి ఆకర్షణ అంటే, యేసుక్రీస్తు ఎక్కడ సముద్ర తీరంలో నడుస్తున్నాడటండి. ఏమో సముద్ర తీరం నడుస్తున్నాడు? గలిలయ సముద్ర తీరం నడుస్తున్నాడు. యేసుక్రీస్తు గలిలయ సముద్ర తీరం నడుస్తున్నప్పుడు ఆ సముద్రంలో వల వేస్తూ చేపలు పడుతున్నారు. ఎవరు? పేతురు, ఆంద్రేయ. పేతురు తన సహోదరుడైన ఆంద్రేయ ఏం చేస్తున్నట్టు అక్కడ వల వేస్తూ చేపలను పడుతున్నారు. ఎక్కడ? సముద్రంలో. యేసుక్రీస్తు ఆ దారి గుండా వెళుతూ, ఆ తీరం గుండా వెళుతూ యేసుక్రీస్తు వారిని ఆహ్వానించాడు. ఏమని? మీరు చేపలు పడుతున్నారే, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలలుగా చేస్తానన్నాడు. ఎంత గొప్ప మాట తెలుసా? మీరు చేపలు పడుతున్నారు, కానీ నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలలుగా చేస్తానన్నాడు. ఈ మాట విన్నారండి. వెంటనే వలలు వదిలేసేసి యేసుక్రీస్తును వెంబడించారు. యేసుక్రీస్తు దగ్గర ఉన్నది ఏంటిది? అది ఆకర్షణ. పాట పాడే వాళ్ళలో ఉంటుంది ఆకర్షణ, మాటలు చెప్పే వాళ్ళలో ఉంటుంది ఆకర్షణ. ఇంటర్నేషనల్ సింగర్ ఉన్నారనుకోండి, పాప్ సింగర్ అనుకుంటాం, ఆ పాట పాడేటప్పుడు ఆ పాట కోసం చెవులు కోసుకుంటారు. అంటే చెవులు కోసుకోవడం అంటే అర్థం ఏంటి? వీణులకు విందుగా ఉంటుంది అని అర్థం. కాబట్టి ఆ పాట కోసం ఎదురు చూస్తూ ఉంటారండి. ఆ మధ్యలో మన వరంగల్కి ఒక సింగర్ వచ్చినప్పుడు కూడా చాలామంది జనాలు వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ఆ పాట వినసొంపుగా ఉంటుంది, ఆ పాట వాళ్ళని ఆకర్షిస్తుంది. కొందరు మాటలు చాలా చమత్కారంగా మాట్లాడతారే, ఆ మాటలకు కూడా ఆకర్షణలో ఉంటాయి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు మాటలు మధురమైన ఆకర్షణ, దైవాకర్షణ. కాబట్టి ఈ ఆకర్షణ గురించి బైబిల్లో దేవుడు చెప్పినటువంటి మంచి మాటలు మనం బైబిల్లో ఒకసారి చూద్దామండి. ఏంటో యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుందామండి. దీంట్లో దేవుడు రాయించినటువంటి మంచి మాటలు చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు. అంటే ప్రకృతి ఏంటట? చక్రం అన్నాడు. ప్రకృతి ఏంటి? చక్రం. ఎప్పుడైతే చక్రం అని అన్నదో తిరుగుతుంది, అంతే. చక్రం అని అంటే తిరుగుతుంది.
బండికి వీలు ఉంటుంది, వీలు ఎలా ఉంటుంది? చక్రం, కనుక అది తిరుగుతుంది అని అర్థం. కాబట్టి ప్రకృతి కూడా ఏంటిదంటే ఒక చక్రము అని అంటున్నాడు. అంటే ప్రకృతి చక్రము అని అంటే అది ఏం చేస్తుంది? తిరుగుతుంది. తిరుగుతుంది అంటే దేని బట్టి తిరుగుతుంది? ఎవరు తిప్పుతున్నారు? తిప్పే శక్తి ఏంటి? ఆ తిప్పే శక్తే ఆకర్షణ. ఆకర్షణే తిప్పుతుంది, ఆకర్షణే రప్పిస్తుంది, ఆకర్షణ నడిపిస్తుంది, ఆకర్షణ కదిలింపజేస్తుంది. కాబట్టి బైబిల్లో ఉన్న మనం ఇక్కడ ప్రకృతి చక్రం, ప్రకృతిలో ఉన్నటువంటి ఆకర్షణ, ఇప్పటివరకు మనం చదువుకున్నదంతా అదే. ఇప్పటివరకు మాట్లాడుకున్నామే. ఇది భూమి సూర్యుని ఆకర్షించడం, సూర్యుడు నక్షత్ర మండలాన్ని ఆకర్షించడం, ఆ నక్షత్ర మండలం మరో నక్షత్ర మండలాన్ని ఆకర్షించడం, ఇలా ఇలా ఆకర్షించుకుంటూ వెళ్ళిపోతే ప్రకృతి చక్రంలో ఏముంది? ఆకర్షణ ఉంది. ఎవరు పెట్టారు ఈ ఆకర్షణ? ఎవరు పెట్టారు? ఆకర్షణ శక్తి అయినటువంటి, మహాకర్షణ శక్తి అయినటువంటి దేవుడు ఈ ప్రకృతిలో ఆకర్షణ శక్తి పెట్టాడు. గ్రహాలకు మధ్య ఆకర్షణ, నక్షత్రాలకు మధ్య ఆకర్షణ, ఆ ఖగోళ వస్తువులకు మధ్యలో ఆకర్షణ. ఇది దేవుడు పెట్టినటువంటి ఆకర్షణ. మరొక ఆకర్షణ బైబిల్లో మనం చూడగలుగుతాం. ఏదది? ఆదికాండం 2వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ ఒక ఆకర్షణను మనం చూడగలుగుతున్నాం అండి. ఇది మనుషుల మధ్య ఆకర్షణ. ఎలాంటి ఆకర్షణ? ఆదికాండం 2వ అధ్యాయం 22వ వచనం. తరువాత దేవుడైన యెహోవా తన ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చి, అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడినది గనుక నారి అనబడును. ఇది కాబట్టి ఇక్కడ చూడండి, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి, ఇది దేవుడు పెట్టిన ఆకర్షణ. తల్లిని తండ్రిని విడిచి ఏం చేశాడంటే భార్యను హత్తుకొనును. ఆకర్షణ, దేవుడు పెట్టిన ఆకర్షణ. ఇది మనుషుల మధ్య ఆకర్షణ, ఖగోళ వస్తువుల మధ్య ఆకర్షణ, మాటతో ఆకర్షణ, ప్రవర్తనతో ఆకర్షణ. ఇప్పుడు లోకంలో కూడా ఉంది ఆకర్షణ. ఏంటి లోకాకర్షణ? లోకంలో ఉన్నదంతా ఏంటండి? నేత్రాశ. నేత్రము చూసింది అంటే కంటు ఆశపడుతుంది, చూడటం నేత్రాశ. తర్వాత జీవబుడంబము, శరీర ఇచ్ఛ. ఈ మూడు కూడా ఎక్కడ ఉన్నాయి? లోకంలో ఉన్నాయి. ఈ లోకంలో ఏం చేస్తే మనుషులను పిలుస్తూ ఉంటాయి, ఆకర్షిస్తూ ఉంటాయి. అందుకే పౌలు గారు ఒక మాట అన్నాడండి. ఏమన్నాడు తెలుసా? పౌలు గారు అన్న మాట ఏంటి, దాని ఆవేదన ఏంటో తెలుసా అండి? దేమా ఈ లోకమును ప్రేమించి నన్ను వదిలి వెళ్ళిపోయాడు. అంటే పౌలు గారితో దేమాకున్నటువంటి ఆకర్షణ, ఏ ఆకర్షణ? ఆత్మీయ ఆకర్షణ, దైవాకర్షణ. అంటే దైవాకర్షణలో ఉన్నటువంటి పౌలు గారితో ఉన్నటువంటి దేమ ఈ ఆకర్షణను వదిలేసి ఏ ఆకర్షణలోకి వెళ్ళాడు? లోకాకర్షణలోకి వెళ్ళాడు. లోకాన్ని ప్రేమించాడు. లోకంలో ఏమున్నది? నేత్రాశ ఉంది. లోకంలో ఏమున్నది? జీవబుడంబం ఉంది. లోకంలో ఏమున్నది? శరీర ఆశ ఉంది. అంటే శరీర ఆశకు లోనై, లోకాకర్షణకు లోనై, జీవబుడంబానికి లోనై ఈయన ఏమైపోయాడు? ఆత్మీయ ఆకర్షణ, దైవ ఆకర్షణను దూరం చేసుకొని లోక ఆకర్షణ వైపు వెళ్ళాడండి. ఎవరు? దేమ. అలాంటి లేరా ఇప్పుడు భూమి మీద? దైవాకర్షణకు దూరమయ్యి లోకాకర్షణకు దాసులైన వారు లేరండి భూమి మీద? చాలామంది ఉన్నారు. ప్రారంభంలో దేవుడు 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 అని దేవునితోనే ఉంటాడు. బైబిల్ 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 అని కూడా ఉంటారు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ లోక రుచులను చూసి లోకం వైపు పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉన్నారండి. యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారనుకోండి, సినిమా పోస్టర్ అంటేస్తే చాలు ఆ కళ్ళు అడ్డే వెళ్తాయి. ఎందుకు? ఆకర్షణ, లోకాకర్షణ. కాబట్టి అవ్వను కూడా ఏం ఆకర్షించింది? పండు ఆకర్షించింది. నేత్రాకర్షణ, నేత్రాశ ఆకర్షించింది. కానీ ఈ ఆకర్షణలో మనం ఆలోచించాల్సినటువంటి దైవాకర్షణ ఉందా, లోకాకర్షణ ఉందా? రెండు రకాల ఆకర్షణలు ఉన్నాయి చూడండి. రెండు ఆకర్షణలు ఉన్నాయి. ఈ దైవాకర్షణ ఒకటి, లోకాకర్షణ ఒకటి. అంటే దైవాకర్షణ ఒకటి, దయ్యపు ఆకర్షణ మరొకటి ఉందండి. దయ్యం కూడా ఆకర్షిస్తుంది మనుషులని. దయ్యం కూడా ఆకర్షిస్తుంది, దయ్యం కూడా వలేస్తుంది, దయ్యం కూడా ప్లాన్ చేస్తుంది. ఎలాగైనా దేవుని ఆకర్షణలో ఉన్నటువంటి వీళ్ళని నా ఆకర్షణలోకి తెచ్చుకోవాలని అపవాది కూడా శత విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. కానీ లోకాకర్షణలు లేకుండా
దైవాకర్షణలో ఉన్నప్పుడు మన నోట్లో నుండి ఎలాంటి మాటలు వస్తాయో తెలుసా అండి? దేవుని ఆకర్షణలో ఉన్నప్పుడు, దేవుని ప్రేమలో ఉన్నప్పుడు, దేవుడు ఇష్టంగా ఉన్నప్పుడు, వాక్యం అంటే ఇష్టపడుతున్నప్పుడు నోట్లోంచి ఏ మాటలు వస్తున్నాయో చూడండి ఒకసారి. దేవుడు రాయించిన అద్భుతమైనటువంటి మాటలండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 48వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 48వ వచనం. దేవుని యొక్క ఆకర్షణలో ఉంటే వారి నోట్లో నుండి వచ్చేటువంటి మాటలు ఎలా ఉంటాయో మత్తయి సువార్త 12వ అధ్యాయము 48వ వచనం చదువుకుందాం. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అన్నాడు. ఈ మాటలు చూడండి. ఈ మాటల పరమార్థం ఏంటంటే, తల్లి వచ్చి ఎదురు చూస్తున్నప్పుడు మీ తల్లిగారు పిలుస్తున్నారంటే పోని వాళ్ళు ఉంటారు ఎవరైనా? కానీ యేసుప్రభు నోట్లో వచ్చిన మాట ఏంటంటే, ఎవరు నా తల్లి అంటున్నాడంటే, తల్లి తన బిడ్డను ఆకర్షిస్తుంది. బిడ్డ ఎప్పుడు కూడా తల్లి ఆకర్షణలో ఉంటాడు. మా మమ్మీ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు చంటి పిల్లవాడు ఎప్పుడు కూడా. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలు ఏంటో చూడండి. ఎవరు నా తల్లి అంటున్నాడంటే ఏ ఆకర్షణలో ఉన్నాడు? దైవాకర్షణలో ఉన్నాడు. ఎవరు నా తల్లి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా అని అంటున్నాడంటే, తండ్రి తండ్రి తండ్రి, నోరు తెరిస్తే తండ్రి, మాట్లాడితే తండ్రి. తండ్రి ఆకర్షణలో ఉన్నాడండి యేసుప్రభు. తండ్రి ఆకర్షణలో ఉన్నాడు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని చెప్పి తన శిష్యుల వైపు చూసి, నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా తల్లి నా సహోదరులు అని అన్నాడంటే, దేవుని పని అంటే ఎంత ఆశ ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. దేవుడు అంటే ఎంత ప్రేమ ఉందండి. కన్న తల్లిని కూడా పక్కకు పెట్టి పరలోకపు తండ్రి ఆలోచనలో ఉన్నాడండి యేసుప్రభు. కన్న తల్లిని కూడా ఏమంటున్నాడు? ఎవరు నా తల్లి అంటున్నాడంటే, ఈ మాట ఆ తల్లి ఉన్నప్పుడు ఏమనుకోవాలండి? ఏంటి బాబు, నేను నవమాసాలు మోసి పెంచాను, నేను ఎంత లాలించాను, నిన్ను పెంచాను, నీకు పాలు పట్టాను, నిన్ను పెద్ద చేశాను, అలాంటి తల్లినే ఎవరు నా తల్లి అంటావా అని అనుకోదా? కానీ ఆ తల్లికి తెలుసు ఈయనెవరో. కాబట్టి యేసుప్రభు అన్న గొప్ప మాట అండి. ఎవరు నా తల్లి అని అంటున్నాడంటే, నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా తల్లి నా సహోదరి నా సొంత వాళ్ళు అంటున్నాడంటే, అదండి ఆకర్షణ, దైవాకర్షణ, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ యేసుక్రీస్తు నోట్లో నుండి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ. అలాగే ఇప్పటి వరకు మనం ఏం చేసాం? ఆకర్షణల గురించి వింటున్నాం. ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. అందులో ఒక అద్భుతమైనటువంటి ఆకర్షణ గురించి దేవుడు బైబిల్లో రాశాడండి. ఈ బైబిల్లో రాసిన మాటలను బట్టి బయట ఆకర్షణ శక్తి అనేది ఉంది అని తెలుసుకున్నారేమో. కాబట్టి ఒక మంచి మాట, యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం చదువుకుందామండి. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరిని నా యొద్దకు, అక్కడ మనం అండర్లైన్ చేసుకోవాలండి. ఏంటది? ఆకర్షణ. ఏం ఆకర్షించుకుంటాను? అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును అని అంటున్నాడు. అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును అంటే యేసుక్రీస్తుకి ఏ శక్తి ఉంది? ఆకర్షించుకునే శక్తి ఉంది. యేసుక్రీస్తు ఇలా నడుస్తే చాలండి, వేల వేల మంది వెంబడిస్తారు. యేసుక్రీస్తు బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు వేల మంది వెంబడించారండి, వేల మంది వెంబడించారు. జనసందోహం ఎక్కువగా ఉంది అని విన్నాం. అనేకులు యేసుక్రీస్తు మాటలను విన్నారు, యేసుక్రీస్తు మాటలకు ఆకర్షితులయ్యారు. ఈవెన్ దో అవర్ నేషనల్ ఫాదర్ ఎవరు? గాంధీజీ. ఆయన కూడా యేసుక్రీస్తు మాటలకు ఆకర్షితులయ్యారు. స్వామి వివేకానంద అని తెలుపుకుంటున్నామే, స్వామి వివేకానంద ఏమయ్యాడు? యేసుప్రభు మాటలకు ఆకర్షితులయ్యారు. ఎంతమంది ఆకర్షితులు కాలేదండి యేసుప్రభు మాటలకి? ఇంతకీ మనం కూడా ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నామంటే ఏ మాటలకు ఆకర్షితులయ్యాము? యేసుక్రీస్తు మాటలకు ఆకర్షితులయ్యాము. మనలో తండ్రి ప్రేమ ఉంది, మనల్ని యేసుక్రీస్తు ఆకర్షించాడు. ఈ ప్రేమ, దైవ ప్రేమ ఆకర్షణలోనే మనల్ని దేవుడు ఇక్కడ కూర్చోబెట్టాడు. అది దైవాకర్షణ. ఎంత గొప్ప మాట అంటున్నాడు చూడండి. నేను పైకెత్తబడినప్పుడు
నేను పైకెత్తబడినప్పుడు ఏమంటున్నాడు? యోహాను సువార్త 12:32 నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అంటున్నాడు. అంటే అర్థం ఏంటండి? నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అంటే భూమి మీద నుండి పైకి ఎత్తబడుతున్నాడంటే ఏముంది పైన? ఇప్పటిదాకా ఏమనుకున్నా? ఆకర్షణ. పైన ఏముంది? ఆకర్షణ. పైన ఆకర్షణ దేవుడు ఉన్నాడు. అంటే భూమి మీద నుండి యేసుక్రీస్తును దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకర్షిస్తున్నాడు. యేసుక్రీస్తును పైకి ఆకర్షించేది ఎవరంటే ఆరోహణం అయిపోతున్నాడు. అంటే ఎవరు లాగుతున్నారు? ఎవరు ఆకర్షిస్తున్నారు? తండ్రి. అంటే తండ్రి ఎవరండి? మహాకర్షకం, ది గ్రేట్ అట్రాక్టర్, గొప్ప ఆకర్షణ శక్తి ఉన్నటువంటి తండ్రి అండి. ఆ తండ్రి యేసుక్రీస్తును ఆకర్షించాడు. అందుకే ఆరోహణం అయిపోతున్నాడు. మేఘం వచ్చింది, యేసుక్రీస్తును కొనిపోయింది. పైన ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి మహాకర్షణ శక్తి కలిగినటువంటి గొప్ప తండ్రి. ఆ తండ్రి ఆకర్షించగలుగుతాడంటే ఆ లక్షణం ఎవరికి ఉంటుంది? కుమారుని కూడా ఉంటుంది. ఇప్పుడు కుమారుడు అదే మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను పైకెత్తబడిన ఎడలా అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. అందరిని ఆకర్షించుకొందును. ఈరోజు ప్రపంచ ప్రజలందరినీ ఆకర్షించింది ఎవరండి? జనాభాలో అత్యధిక ప్రజలు ఎవరిని ఆకర్షించారో తెలుసా? జనాభాలో అత్యధిక ప్రజలు ఎవరిని ఆకర్షించారు? యేసుప్రభును. ఎందుకు యేసుప్రభుని ఆకర్షించారు? యేసుప్రభు ఆకర్షణ శక్తి. మాట ఆకర్షణ, ప్రవర్తన ఆకర్షణ, క్రియలు ఆకర్షణ, టోటల్ యేసుప్రభు ఆకర్షణ. ప్రపంచంలో అత్యధిక మంది యేసుక్రీస్తుని విశ్వసించి క్రైస్తవులుగా ఉన్నారు అని అంటే క్రైస్తవులు ఎవరి వశంలో ఉన్నారు? యేసుప్రభు వశంలో ఉన్నారు. క్రైస్తవులందరికీ ఆరాధ్య దైవం యేసుక్రీస్తు అయితే యేసుక్రీస్తు వీళ్ళందరినీ ఆకర్షించాడు. యేసుక్రీస్తు ఆకర్షణలో ఉన్నారు. చూడండి, సాటర్డే అయిందనుకోండి, కర్ణాపురంలో నిన్న జర్నీ చేస్తున్నాను బస్సులో, వరంగల్ వచ్చి చిన్న మెసేజ్ ఇచ్చిపోయాను. బస్సు ఎక్కితే అందరు బైబిలే ఉన్నారు, అందరు పాటలు పెట్టుకున్నారు, అందరు క్రైస్తవులే. ఇంత బాగా ఆకర్షణ ఏంటి అంటే యేసు ప్రభులో ఉన్నటువంటిది ఆకర్షణ, ఆయన మాటలలో ఉన్నటువంటి ఆకర్షణ, ఆయన చేతులలో ఉన్నటువంటి ఆకర్షణ, ఆయన ప్రవర్తనలో ఉన్నటువంటి ఆకర్షణ, ఆయన క్షమా గుణంలో ఉన్నటువంటిది ఆకర్షణ అండి. ఈరోజు ప్రపంచంలో అందరూ కూడా యేసుక్రీస్తుకు దాసోహం అయిపోయారు. గల కారణం ఏంటంటే ఆయన చూపించిన ఆకర్షణ, ఆయన చూపించినటువంటి ప్రేమ. అందులో భాగమే మనం ఏమైపోయామంటే యేసుక్రీస్తు ప్రేమలో చిక్కుకున్నాం, యేసుక్రీస్తు ప్రేమ వలయంలో చిక్కుకున్నాం. ప్రభు అంటే మనకు చాలా ఇష్టం, ఆయన మాటలంటే మనకు చాలా ఇష్టం, ఆయన ఆరాధన అంటే మనకు చాలా ఇష్టం, ఆయన పాటలు అంటే మనకు చాలా ఇష్టం, ఆయనతో గడపడం అంటే మనకు చాలా ఇష్టం. ఎవరితో గడుపుతామంటే ఎక్కువగా మనకి ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళతో గడుపుతాం కదా. పొద్దున ఆరాధనలో, మధ్యాహ్నం కానీ, ఇప్పుడు కానీ, ఇంకెప్పుడు కానీ బైబిల్ చదువుకోవటం, పాటలు పాడటం, ప్రార్థన చేయటం, యేసు ప్రభుతో ఉండటం, సావాసంలో ఉండటం. ఎవరి ఆకర్షణలో ఉన్నామంటే దేవుని ఆకర్షణలో ఉన్నాం. కనుకనే యేసు ప్రభు ఏమంటున్నాడు? మిమ్మల్ని అందరినీ నేను ఆకర్షిస్తాను అంటున్నాడు. ఆకర్షణ అనే పదం ఉందా బైబిల్లో? ఉంది. యేసుక్రీస్తు ఆకర్షిస్తాడు. యేసుక్రీస్తును తండ్రి ఆకర్షించాడు. మనం కూడా ఏం చేయాలండి? దేవుని వాక్యాన్ని ఇతరులకు చెప్పి అనేకులను ఆకర్షించాలి, అనేకులను దేవుని వైపు నడిపించాలి. కొంతమంది మన బీఓలో ఉన్నటువంటి వాళ్ళు చూడండి, మెసేజ్ ఎంత బాగుంటుందండి. డిప్యూటీ డైరెక్టర్ కానీ, జాయింట్ డైరెక్టర్ కానీ, డైరెక్టర్ కానీ మాట్లాడితే ఎన్ని వేల మంది వచ్చి వింటూ ఉంటారు. కారణం ఆ ప్రసంగాలు అంతగా ఆకట్టుకుంటాయి. ఆ ప్రసంగాలు ఉన్నటువంటి మాటలు ఎవరివి? యేసుప్రభు మాటలు, దేవుని మాటలు. అంటే ఆ దేవుని మాటలలో అంత ఆకర్షణ ఉందన్నమాట, ఆ దేవుని మాటలలో అంత ప్రేమ ఉందన్నమాట, ఆ దేవుని మాటలలో అంత ఆకర్షణ ఉంది. కనుకనే ఆ మాటలు వింటే చాలా, అంతే అండి, దేవుని వెంబడిస్తారు అంతే. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. బైబిల్ ఓపెన్ చేసేసి ఒక్కసారి ప్రసంగం చేస్తే ఎంతమంది ఆకర్షిస్తారు. మనకు లైవ్లో మెసేజ్ వస్తున్నప్పుడు, ప్రసంగాలు వస్తున్నప్పుడు చూడండి, ఎంతమంది? 800, 1000 మంది వింటూ ఉంటారు లైవ్లో కూడా. కారణం ఆ మాటలంటే ఆసక్తి, ఆ మాటలంటే ఇంట్రెస్ట్ ఉంది. అవి దేవుని మాటలు కనుక, మనుషుల మాటలు కాదండి, దేవుని మాటలు కనుక ఆకర్షితులైపోతారు. దేవుని మాటలు కనుక ఎంతసేపు అయినా ఉంటారు. అదే యేసుప్రభు గారు ప్రసంగం చేశారు. ఎన్ని రోజులు ఉన్నారండి? యేసుప్రభు గారు మాట్లాడుతున్నప్పుడు ఎన్ని రోజులట? 3 రోజులండి. అంటే 3 రోజుల నుండి భోజనం ఉందా? 3 రోజుల నుంచి భోజనం ఉందండి. అంటే 3 రోజుల నుండి భోజనము లేకుండా యేసుప్రభు మాటలు వింటున్నారంటే ఆ మాటలు ఎంత వినసొంపుగా ఉన్నాయండి, ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయి, ఎంత వీణులకు విందుగా ఉన్నాయి.
ఎంత మంచి మాటలు! వింటూ ఉంటే వింటూ ఉంటే వినాలనిపించింది, వింటూ ఉంటే వినాలనిపించింది, వింటూ ఉంటే సమయమే తెలియలేదు. దేవుని మాటలు వింటూ ఉంటే, యేసు ప్రభు గారు ప్రసంగం చేస్తూ ఉంటే, ఆ ప్రసంగం వింటూ ఉంటే అస్సలు టైం తెలవలేదండి. అదే మనం అనుకోండి, ఎవరైనా ప్రసంగాలు మరీ ఎక్కువ చెప్తున్నారు అనుకోండి, అబ్బోయ్ మమ్మల్ని వదలట్లేదు అనుకుంటా. అంతేనా కాదా? అమ్మో ఇంకెప్పుడు ఇంకా మమ్మల్ని వదలవా, టైం అయిపోయింది అనుకుంటాం. కానీ యేసు ప్రభు చెప్తున్నప్పుడు వాళ్ళ ధ్యాస టైం మీద పోయిందా? యేసు ప్రభు గారు బోధిస్తున్నప్పుడు వాళ్ళ మనసు టైం మీద పోయిందా? పోలేదు. గల కారణం ఏంటంటే అంత అంత ప్రేమగా చెప్పాడు, అంత ఆకర్షణీయంగా చెప్పాడు, వింటుంటే వినాలనిపించే అంతగా చెప్పాడు, మంచి ఉదాహరణలతో చెప్పాడు, వాళ్ళ జీవిత విధానాలలో అర్థమయ్యే రీతిలో చెప్పాడు, అర్థమయ్యే భాషలో చెప్పాడు, దేవుని మాటలు చెప్పాడు. యేసుప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, నేను నా సొంతగా ఏమీ బోధించటం లేదు అని అన్నాడు. అంటే యేసుప్రభు గారి నోట్లో వచ్చినటువంటి మాటలు ఎవరి మాటలు అవి? యేసుప్రభు మాటలు కావు. ఎవరి మాటలు అవి? తండ్రి మాటలు. అంటే తండ్రి మాటలలో ఏమున్నాయి? ఆకర్షణ. తండ్రి మాటలో ఆకర్షణ ఉంది. తండ్రి మాటలో స్వీట్ లాంగ్వేజ్, మంచి మాటలు, మధురమైన మాటలు. అందుకే దావీదు గారు ఏమన్నారండి? బైబిల్ చదువుతుంటే దావీదు గారికి ఎలా ఉందట? నాకు క్రొవ్వు మెదడు దొరికినట్టుంది అని అన్నాడంటే ఆ మాటలలో అంత మాధుర్యం ఉంది. నా దేవుని మాటలు, నా తండ్రి మాటలు ధ్యానిస్తున్నప్పుడు అసలు నాకు నిద్ర రాదు. మన వాళ్ళకి బైబిల్ చదువుతున్నప్పుడు కునుకొస్తుంది అంతే. ఎప్పుడు నిద్ర అంటే నా రాత్రిలో నిద్ర పట్టదండి, పట్టదు. మరి బైబిల్ చదివితే కునుకొస్తుంది. కానీ దావీదు గారు ఏమన్నారు చూడండి, రాత్రులు నిద్రలేని రాత్రులు అండి బైబిల్ ధ్యానిస్తున్నాడు. ఆ ధ్యానిస్తున్నప్పుడు నాకు క్రొవ్వు మెదడు తింటున్నప్పుడు ఎంత మధురంగా అయితే ఉందో నాకు దేవుని మాటలు చదువుతున్నప్పుడు అలా ఉంది అని అన్నాడు. మరొక పోలిక ఏమని చెప్పాడు? మరొక పోలిక బైబిల్ చదువుతున్నప్పుడు జుంటు తేనె ఎంత మధురంగా ఉంటుందో, జుంటు తేగను తాగుతున్నప్పుడు జుంటు తేనెలో ఎంత తీపిదనం ఉందో దేవుని మాటలు చదువుతున్నప్పుడు నాకు అంత తీయదనం, అంత కమ్మదనం నాకు కనపడింది. అందుకే దేవుని మాటలు జుంటు తేనె కంటే మధురమైనవి అని అన్నాడు. అంటే దేవుని మాటలు ఎంత బాగున్నాయి, ఎంత వినసొంపుగా ఉన్నాయి, ఎంత ఆనందాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. అందుకే మన బాధలలో ఏముండే, మన బాధలలో ఉంటే ఏం చదవాలట? మన బాధల్లో ఉంటే కాపాడేది ఏంటంటే అండి వాక్యము. ఎవరైతే బాధలలో ఉన్నారో ఆ బాధలను తొలగించేది ఏంటిది? వాక్యము, దేవుని వాక్యమేనండి. కాబట్టి దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది. దేవుని వాక్యం మనుషులను పట్టగలుగుతుంది. దేవుని మాటలను మనం చెప్తున్నప్పుడు మనుషులు కట్టడైపోతారు, దేవుని వాక్యం చేత ఆకర్షితులైపోతారు. దేవుని వాక్యం అంత మధురమైనది. అందుకే నేను పైకెత్తబడిన ఏళ్ళని నేను ఏం చేస్తాను? ఆకర్షించుకుంటాను. మరొక మంచి మాట, యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం. అందుకు యేసు, నన్ను పంపిన తండ్రి వాణ్ణి ఆకర్షించితేనే కానీ. అదండి గొప్ప ఆకర్షణ ఎక్కడుంది? తండ్రి యొద్ద ఉందండి. నేను మాట్లాడుతున్నప్పుడు నా యొద్దకు వస్తున్నాడంటే, నేను మాట్లాడుతున్నప్పుడు నా ప్రసంగం వింటున్నాడంటే, నేను మాట్లాడుతున్నప్పుడు నా మాటలు వింటున్నాడంటే నా తండ్రి వారిని ఆకర్షిస్తేనే వాడు ఇక్కడికి వస్తాడు. ఎవరు ఆకర్షణ ఉంది? తండ్రి ఆకర్షణ. అంటే తండ్రి ఆకర్షిస్తాడా? అవును, ఆకర్షిస్తాడు. తండ్రి మహాకర్షకం, ది గ్రేట్ అట్రాక్టర్. నా తండ్రి వారిని ఆకర్షిస్తేనే నా మాటలు వినడానికి నా యొద్దకు వస్తాడు అని అన్నాడండి. అది ఆ ముమ్మాటికి నిజం. చూడండి, యేసుప్రభు దగ్గరికి అనేకులు వచ్చారంటే గల కారణం ఏంటో తెలుసా అండి? వాళ్ళని తండ్రి ఆకర్షించాడు. తండ్రి ఆకర్షణలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం దేవుని మాటలు వింటున్నామంటే మనం ఎవరి ఆకర్షణలో ఉన్నామో తెలుసా? తండ్రి ఆకర్షణలో ఉన్నాం. ఇది ముమ్మాటికి నిజం. మనము తండ్రి ఆకర్షణలో ఉన్నాం కనుకనే ఆయన మాటలు వినడానికి వస్తున్నాం, ఆయన మాటలు చెప్పడానికి వస్తున్నాం. దీని వెనకాల తండ్రి మనల్ని ఆకర్షిస్తున్నాడు కనుక క్రీస్తు దగ్గరికి వచ్చాం, దేవుని మాటల దగ్గరికి వచ్చాం, ఈ ఆరాధనకు వచ్చాం, బైబిల్ తెరుస్తున్నాం, బైబిల్ మాటలను చదువుతున్నాం. నా తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా యొద్దకు రాడు. నా యొద్దకు వచ్చాడంటే వారిని తండ్రి ఆకర్షించాడు, నా తండ్రి ఆకర్షించాడు. తర్వాత వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది. కనుక తండ్రి వలన దీన్ని నేర్చుకొనిన ప్రతి వాడును, అదండి, నా యొద్దకు వస్తాడు. నా యొద్దకు వస్తాడు. ఎందుకు వస్తాడు అని అంటే ఆ మాటలు ఆకర్షణీయమైన మాటలు, ఆ మాటలు మధురమైన మాటలు, ఆ మాటలు మన జీవితానికి అవసరమైన మాటలు. ఇది దేవుని ఆకర్షణ, ఇది తండ్రి ఆకర్షణ. చూడండి, గొర్రె ఏం చేస్తుంది? గొల్లవాని స్వరాన్ని వింటుంది.
అంతే. నాదస్వరం ఈగినప్పుడు చూడండి, కొంతమంది సంగీత ప్రియులు ఉంటారు. ఆ సంగీతం వాయిస్తున్నప్పుడు అస్సలు కాలాన్ని మర్చిపోతారండి. మన సంగీతం వాయిస్తున్న మనకు తెలియదు కదా, సంగీతం మనకు తెలియదు, కానీ సంగీత ప్రియులు ఉన్నారనుకోండి, ఆ సంగీత ప్రియులు సంగీతాన్ని వాయిస్తున్నప్పుడు, సంగీతం వచ్చి కచేరీ వచ్చిన వాళ్ళు అలా లోనైపోయి మైమరిచిపోతారండి. మైమరిచిపోతారు, ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎందుకంటే సంగీతం అది వాళ్ళకి నచ్చింది. అలాగే అలాగే దేవుని మాటలు మనం వింటున్నప్పుడు, దేవుని మాటలు మనం ఆస్వాదిస్తున్నప్పుడు మనం దేవుని మధురమైన ప్రేమలోకి వెళ్ళిపోతాం. దావీదు ఏం చేస్తున్నాడు? సితారా వాయిస్తూ దేవుని పాటలు పాడుతూ ఆనందంగా గడిపాడట. ఎంతో కాలాన్ని గడిపాడట. దేవుని మాటలు, దేవుని పాటలు అలాగుంటాయి. దేవుని మాటలు ఎంత ఆకర్షించాయి, మనల్ని ఆకర్షిస్తున్నాయి. ఇది ఒకవైపు మనం ఆలోచిస్తున్నాం. అట్ ద సేమ్ వే మరొకడు కూడా ఆకర్షించేవాడు ఉన్నాడు. ఎవడు వాడు? వాడే అపవాది. వాడికి కూడా ఆకర్షణ ఉందండి. వాడు ఏం చేస్తాడు? దేవుని ఆకర్షణలో ఎవరైతే ఉంటాడో ఆ ఆకర్షణలో నుండి తప్పించేవాడే అపవాది. ఎగ్జాంపుల్ ఏంటి? యేసుప్రభు ఆకర్షణలో ఉన్నారే, 1000 మంది ఉన్నారే, 100 మంది ఉన్నారే, చివరికి 12 మంది అపోస్తలులు ఉంటే, ఆ 12 మంది అపోస్తలులు యేసుక్రీస్తు ఆకర్షణలో ఉంటే ఒక్కడిని అపవాదిగాడు ఏం చేశాడు? ఆకర్షణ నుండి తీసేసుకొని తన వైపు ఆకర్షించుకున్నాడు. 30 వెండి నాణాలను చూయించి ఆకర్షించాడు. 30 వెండి నాణాలను చూయించి ఆకర్షించాడండి. ఆకర్షించాడు. చూడండి, చిన్నపిల్లలకి ఏది చూస్తాం? చాక్లెట్ అంటాడు, అంతే. చిన్నపిల్లలు ఏది ఇష్టపడతాడు? చాక్లెట్ అంటే చాలు ఇష్టపడతారు, అంతేనా? కానీ అపవాది ఏం చేశాడు? అపవాది చాక్లెట్ వేస్తే ఇష్టపడు ఇస్కరియోతు యూదా. కానీ ఏవేస్తే ఇష్టపడతాడు? నీకు 30 వెండి నాణాలు ఇస్తాను. సరే, 30 వెండి నాణాలకు ఆకర్షితుడైపోయాడు. అపవాది ఆకర్షణలోకి వెళ్ళిపోయాడు. యేసును అప్పగించాడు. ఈ ఆకర్షణ దయ్యపు ఆకర్షణ. అందుకే వాడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఎవరిని మృంగుదునా, దేవునిలో ఎవరిని తప్పించాలి, దేవుని దగ్గర పోకుండా ఎవరిని తప్పించాలి అని ఆహార నిశలు ప్రతి దినము వాడు ఈ లోకంలో ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉన్నాడటండి. వాడు ఏం చేసిన? ఖాళీగా ఉన్నాడా? నో. రోజు వాడు తిరుగుతూనే ఉంటాడు. ప్రపంచంలో తిరుగుతూనే ఉంటాడు, దేశాలలో తిరుగుతూనే ఉంటాడు, రాష్ట్రాలలో, జిల్లాలలో తిరుగుతూనే ఉంటాడు. ఎవరెవరు దేవునికి ఆకర్షితులు అయిపోయారు, ఎలాగైనా వాళ్ళని దేవుని నుండి తప్పించాలి. ఎవరు దేవుడు అంటే ప్రతి రాత్రి అనక పగలనక దేవుని మాటలంటే తిరుగుతున్నాడు, అలాంటి వాళ్ళని ఎలాగైనా తప్పించాలని అపవాది ఏం చేస్తాడు తెలుసా? అపవాది వాని ఆకర్షణలోకి లాక్కుంటాడు. ఇది ఎవరి ఆకర్షణ? అపవాది ఆకర్షణలోకి దింపుతాడు. ఒకసారి అపవాది ఆకర్షణలోకి వెళ్ళిపోయిన తర్వాత, అపవాది కోరలకు చిక్కుకున్న తర్వాత అతడు బయటికి రాడు. ఆ మాట మనం హెబ్రీ రాసిన పత్రికలో చూస్తామండి. 6వ అధ్యాయం చెప్పుకుందాం. అపవాది ఆకర్షణలోకి వెళ్ళిన తర్వాత, అపవాది ఆకర్షణలోకి వెళ్ళిన తర్వాత హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఒకసారి అపవాది ఆకర్షణలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి రావటం ఎంత కష్టం అండి. ఒకసారి వెలిగింపబడి దేవుని రుచి చూసి అని అంటాడు. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తామండి. వెరీ గుడ్, రెఫరెన్స్ చెప్పుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. వెరీ గుడ్. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, అంటే రుచి చూచిన తరువాత ఒక్కసారి తప్పిపోతే, ఎందుకు తప్పిపోయారు? ఎవరి వల్ల తప్పిపోయారు? అపవాది వాడు తప్పించాడు. ఇస్కరియోతు యూదాను తప్పించాడు. ఇంకెంతో మందిని తప్పించాడు. వాడు కనుక అపవాది టార్గెట్ వేసి వాడు తప్పిపోతే, దేవుని ఆకర్షణలో ఒక్కసారి తప్పిపోతే ఏమైపోతాడో తెలుసా అండి? విశ్వంలో ఒక వింత మనం చూడగలుగుతాం. అంతరిక్షంలో దీన్ని ఏమంటే తెలుసా? ఒక నక్షత్రం అనేది వెలిగిన తర్వాత అది ఏమైపోతుంది? ఆరిపోతుందండి. వెలుతురు ఆరిపోయిన తర్వాత అది చీకటిగా మారిపోతుంది. దాన్ని చీకటి బిలములు అని అంటాం. తెలుగులో అయితే కృష్ణ బిలాలు. అదేంటంటే బ్లాక్ హోల్. అదేం చేస్తుంది తెలుసా? మిగతా నక్షత్రాలను ఆకర్షిస్తుంది, ప్రకాశించే నక్షత్రాలను ఆకర్షించి అది ప్రకాశింపనివ్వకుండా చేస్తుంది. ఇలా అనేక నక్షత్రాలను తినేస్తుంది, పెద్ద హోల్ అయిపోతుంది. అదే బ్లాక్ హోల్. అదేం చేస్తుంది? అనేక నక్షత్రాలను ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ హోల్ పెద్దగా అయిపోతుందండి. దాన్ని బ్లాక్ హోల్ అంటాం.
అలాగే అపవాది కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ తింటూ మింగుతూ లాగేస్తూ అనేకులను దాని వైపు తిప్పుకుంటుంది. ఏర్పరచబడిన వారిని సహితము మోసగించుటకు శక్తి కలిగిన అపవాది అని అంటే దాని ఆకర్షణ కూడా ప్రపంచంలో చాలా పనిచేస్తుంది. కాబట్టి 2 ఆకర్షణలు ఉన్నాయి. ఒకటి దైవాకర్షణ, మరొకటి దయ్యపు ఆకర్షణల. కనుక మనము దేవుని ఆకర్షణలో ఉంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆ మధ్య ఆకాశంలోకి వచ్చి మనందరినీ కూడా తనతో పాటుగా ఆకర్షించి దేవునికి మనల్ని అప్పచెప్తాడు. ఇది దైవాకర్షణ. ఈ ఆకర్షణలో ఉంటే సరి. ఒకవేళ ఈ ఆకర్షణలో తప్పిపోయామా, దయ్యం ఆకర్షణలో ఉన్నామని అర్థం. ఒక్కసారి దయ్యం ఆకర్షణలోకి వెళ్ళిపోతే కటిక చీకటిలోకి వెళ్ళిపోతాం. తద్వారా నరకాగ్ని గుండంలోకి వెళ్ళిపోతాం. డేంజర్. చాలా జాగ్రత్త. ఆకర్షణ. ఇప్పుడు ఏ ఆకర్షణలో ఉన్నాం? లోకాకర్షణలో ఉన్నావా? లోకాలను కలగజేసిన దేవుని ఆకర్షణలో ఉన్నామా? ఒక్కసారి మనము కళ్ళు తెరిచి చూసుకోవాలి. మనం ఎప్పుడు కూడా దేవుని ఆకర్షణలో ఉండాలి తప్ప దయ్యపు ఆకర్షణలకు లోను కాకూడదు అని ఒక్కసారి గుర్తు చేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అనండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నత నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు మహా ఆకర్షక శక్తి కలిగిన మా తండ్రి అని, మీ ఆకర్షణలో మేము ఉండాలి అని, ఎప్పుడు మీ ఆకర్షణలోనే ఉండి మిమ్మల్ని ధ్యానిస్తూ, మీ వాక్యాన్ని ధ్యానిస్తూ పఠిస్తూ తండ్రి మీ ఆకర్షణలో కలకాలం ఎప్పుడు ఉండాలి అని ఆశపడుతున్నాం. తండ్రి మీ ఆకర్షణలో వర్ధిల్లింప చేయండి. ప్రభువా, మీ మాటలు విన్నటువంటి యేసుక్రీస్తు గారు మీ ఆకర్షణలో ఉన్నారు. యేసుక్రీస్తు గారి మాటలు విన్నటువంటి వారు యేసుక్రీస్తు గారి ఆకర్షణలో ఉన్నారు, దైవాకర్షణలో ఉన్నారు. కానీ దయ్యపు ఆకర్షణలో ఉంటే తిరుగురాని లోకానికి అనగా నిత్య నాశనానికి, నరకాగ్ని గుండానికి జారిపోతారు. అలాంటి భయంకరమైనటువంటి తండ్రి జీవితంలోకి మేము వెళ్ళిపోకుండా మీ ఆకర్షణలో ఉండి, ప్రతి నిత్యము మీ వెలుగులో ఉండి, మీ వాక్యపు వెలుగులో ఉండి తండ్రి మీ మాటలలో ఉన్నటువంటి మాధుర్యాన్ని గ్రహించి మీ ఆకర్షణలో కొనసాగులాగన కృప చూపండి. మా చెయ్యి వీడక మమ్మల్ని అంటిపెట్టుకొని ఉండండి అని ఈ ప్రార్థన మీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఓకే, థ్యాంక్ యూ.